ఉగాది తరువాత చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే 9వ రోజున శ్రీరామనవమి పేరుతో పండుగను జరుపుకుంటూ ఉంటాం. వసంత ఋతువులో గురువారం రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామచంద్రుడు జన్మించారు. శ్రీరామనవమి అంటే రాముడు జన్మించిన రోజు. అయితే అదే రోజున రాముల వారి కళ్యాణం, పట్టాభిషేకం కూడా నిర్వహిస్తూ ఉంటారు. రామనవమి రోజున ఊరు వాడల్లో తాటాకు పందిళ్లు వేసి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇక రాముల వారి పూజలో తప్పనిసరిగా అరటి పండ్లను నివేదించాలి. శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో అడవుల్లో సంచరించవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన ఎక్కువగా అరటి పండ్లను ఆహారంగా తీసుకున్నారని అంటారు. అందుకే శ్రీరామనవమి పూజలో కానీ, శ్రీరామ భక్తులు నిర్వహించే నిత్య పూజలో కానీ, హనుమంతుని పూజలో కానీ తప్పనిసరిగా అరటి పండ్లను నైవేద్యంగా ఉంచాలి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారం రావణ సంహరణార్థమై అవతరించాడు. దశరథ మహారాజా పుత్రకామేష్టి యాగం చేయడం వలన ఆయన 4 కుమారులు జన్మించారు. ఆ నలుగురే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. శ్రీరాముని అవతారం రాక్షసులను సంహరించి ధర్మాన్ని రక్షించడమే లక్ష్యంగా ఆయన అవతరణ జరిగింది. మానవుడిగా జన్మించినప్పటికీ మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బంధాలను గౌరవించాలి, ధర్మం తప్పకుండా ఎలా మనుగడ సాగించాలి, తనను నమ్మిన వారిని ఎలా కాపాడుకోవాలి తదితర అంశాలను శ్రీరామచంద్రుడు మనిషిగా ఆచరించి చూపించారు. మనిషి మహాపురుషుడిగా, దేవతామూర్తిగా ఎలా మారగలడో శ్రీరామచంద్రుడు ప్రజలకు ప్రత్యక్షంగా చూపించారు. మనం శ్రీరామచంద్రులంతటి వారం కాకపోయినా కనీసం శ్రీరామనవమి రోజైనా ఆయన చూపిన బాటలో నడవాలని కోరుకోవాలి. పూజలో వీలైనంత వరకు శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రం, శ్రీమద్ రామాయణం వంటివి చదవాలి. రామాలయాన్ని సందర్శించి పంచామృతంతో స్వామివారిని అర్పించడం వలన జీవితంలో ఎదురయ్యే భయాలు తొలగిపోతాయని, గ్రహదోషాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. రామనవమి రోజున సీతా కళ్యాణం జరిపిస్తే అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయని, సకల సంపదలు కలుగుతాయని నమ్ముతారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజను నిర్వహించాలి. అదేవిధంగా అన్నదానం నిర్వహించడం, శ్రీరామ రక్షాస్తోత్రం పఠించడం, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి పెద్దలకు ఇవ్వడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.